ఇయ్యాలనన్నా పత్తి ఎరిపియాలి. సైకిల్ అత్తరో రారు. ఈ దాసుగాడు ఉన్నాడు మా దగ్గర కన్నా పోయేస్తా. ఏమైనా దాసు ఏం చెప్తున్నావురా? అగో అన్న అంత సిత్తడి ఉంది, అందుకనే జర సాపేద్దామని. గదే ఇలా మన పత్తి రాలే, బాగా రోజులు అవుతుంది. ఇలా ఏరాలి. ఇంకోళ్ళు అన్నారా మనోళ్ళు అంటే థింకింగ్ భవాని మంచిగా చెప్తదే. గదేం చెప్తారా? దొంగనే పందొంగ పోరి కదని పెరిగిపోడుతుంది. నువ్వు ఎవరు చెప్పిర్రన్నా? మొన్న మేము పనికి అయినా మస్తు పని చేసింది. అదేం చెప్తారా? నాకైతే మనోడు పని చేయదు అన్నట్టు అన్నాడు. మరి అట్లా కాదన్న, నా మీద నమ్మకం లేదా? సరే తీరా అద్దగనం అంటున్నావు కదా, పిలుతుంది. మరి నేను పిలుతుందిరా అన్న. ఏమైందిరా? కైకిల్ పైసలు కొట్టవానే? పని చేయకముందే పైసలు కొడతారా నీకు? ఊని కొట్టాలనే వాడి కాదురా, నువ్వు పిలిచినప్పుడు పైసలు ఇదేనా నీకు? పని చేయకముందే ఈయన కట్టాలి ఆయనకి కట్టాలి. పని చేయరు అంటారేమో వాడు పని చేయరు. సరే ఫోన్ పే కొడుతుంది. ఎంత? 500. సరే ఓకే. భవానీ, ఓ భవానీ, ఓ బోరి ఉన్నావే? అన్నా ఏంటిదన్నా? అది మన పత్తి రాలే, మన దాసుగడి చెప్పిండి నీ పేరు మంచిగా ఏరుతావు. సరే అన్నా, అట్టగాని మరి 500 ముందుగా వేయి. మీరు అందరూ అనుకున్నారు ఏంది పైసలు ముందు అడగాలని? పని చేయకముందే పైసలు ఇస్తారావా? అయ్యో గట్లా కాదన్నా, అవసరం ఉన్నది, జర ఇయ్య రాదు. సరేది మరి నీ ఉన్నావు అని దాసుగానికే కొడతా, మన దగ్గర తీసుకో. సరే అన్న. ఇగో ఇంకా వింటర్ కూడా వీలు, అది కూడా మంచిగా ఏరుతుంది నా దోస్తే. సరే పిలుతుంది. మరి అటే పోతున్నా. ఇక ఆమె పైసలు కూడా దాసుకే కొట్టు. ఇక మళ్ళీ పని ఏంటి? ఇక అందరు పైసలు కొడతా. నేను పైసలు ఇచ్చడానికి వచ్చినా పని చేయించడానికి వచ్చినా. అందరు పైసలు కొడతా. నేను పైసలు ఇచ్చడానికి వచ్చినా పని చేయించడానికి వచ్చినా. సరే సర్లే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి? అయ్యో పత్తేర రామా అన్న, పైసలు సరే. ఏమైనా చెల్లె ఏం చెప్తున్నావురా? బకెట్ లోపల కొట్టవదని చూస్తానన్న. గదే ఇలా పత్తి రాలే, ఆ దాసు అనుకున్న భావానికి చెప్పిన ముగ్గురు కలిసి రారి. సరే మరి పైసలు కొట్టినా, మన దాసుగానికి కొట్టినా, ముగ్గురి కొట్టినా తీసుకోండి. మన దగ్గర తీసుకొని పని అయితే మంచిగా ఇచ్చారు. పైసల మీద ఉంది మీకైతే, పని చేద్దామని అయితే లేదు. వాడు అడుగుతా, వాడు పైసలు అంటుండు. భవాని అంటే భవాని పైసలే, నీకు కూడా పైసలైనా చెల్లె. నా పైసలు ఎటుపోతే ఏటివో ఇప్పుడు మన పని ఇయ్యాలి, రేపు ఎట్లున్నది అంటే కైకిల్కి ఎవరు ముంగటిస్తారు? అందరు పైసలు అర్థమైతలేదే. పైసలు అలా వీధి ఉంటే టైంకి వస్తారు, లేకపోతే తప్పించేది కూడా తెలియదు, అందుకే అడుగుతాన్నా. సరే కొట్టిన పైసలతో కొట్టినా, పని అయితే జర మంచిగా చెప్పి నువ్వు ముంగటుండి జర. నువ్వు రావాలి కదా. నేను అత్తా, నువ్వు పని చూడు అంటున్నా. భవాని పోరి మంచిగా చేస్తా అంటున్నా. మరి చేస్తుందా? చేస్తది. వాడు దాసుగాడు చెప్పిండని చెప్పిన నేను. చేస్తది. నేను ఉన్నా కదా, నువ్వు చూసుకో. నేను అటు ఇటు వేనా కానీ జర చూసుకో. సరే చదువు పట్టుకొని వస్తాను పైగా. జల్దిరా, ముందురా. ఏమే కానీ ఎంతసేపు ఇంకా? అయ్యో రానే పడుతుంది. చదువుడు ఎక్కువ ఉంది, పని తక్కువ ఉంది. నడు మాయలో కొంచెం పడుతున్నావు. భలే ఉన్నారు మీరు. కానీ టైం అవుతుంది. ఆ సంచులు అక్కడ ఉన్నాయి, తీసుకోరు. కానివ్వండి. గడ్డెట్టు పోతారు ఇద్దరికిద్దరు. గీడ 3 స్టార్ట్ అయ్యి ఉంది, మీరు ఏడున్నారు. ఇగో నిన్నే ఉన్నాడు, కొంచెం ఆయన కద్దా. సరే అన్న సంచులు అయ్యో లేవారా, ఇప్పుడైతే దేవుళ్ళు వేసుకోరు, నేను తీసుకొస్తా. బయలు ఎవ్వరు అత్తలేనంటున్నారు కదా, నేను ఒక్కదాన్నే ముందు పోతాన్నా. చెప్పపోవాలి, మును వెళ్ళి అటు కోసం కూర్చుంటా.
ఇజ్జత్ మనం ఏమన్నా ఉంటుందా? నేను రాను. గీడెవలు చూస్తారే అన్న కూడా లేడు పా. అమ్మో నేను రాను, నువ్వు. నేను వచ్చిందే నీకోసం. మరి నేనెవరి కోసం వచ్చినా? నేను వచ్చింది కూడా నీ కోసమే. మరి ఇంకేంది పా. అద్దు వినిత ఇట్లా చూస్తే ఏమన్నా అనుకుంటది. ఏం చూస్తుంది ఆ పని చేస్తా ఉంది ముంగడుకోకుండా పా నడు ఏం కాదు కానీ. అంతే అంటవా? పా. ఏంది ఇల్లు ఎటు చూసినా ఎవరు కనబడతారు? ఏరుతారా అన్నీ కూర్చున్నారా? ఏంది ఎటు వేరు వీళ్ళందరూ? ఒక్కరు కూడా కనబడతలేరు. ఎటు వేరే అన్నా? పొరాలు సగం అంతా ఏరాచ్చు. అగో ఒక తీరుతుంది వీళ్ళు ఇద్దరు ఎటు వేరి చెల్లె వీళ్ళు ఏరే వీళ్ళు. ఏమోనే అన్న, అప్పుడు నేను ముంగడ పోతున్నా నేను అనుకున్నా. వెనక తిరిగి చూసాక ఎవరు కనవాళ్ళే. ఇలా అవుతుందా కాదు ఏరుడు ఎటు వేరు నువ్వు చూడవా? నేను అందుకే చెప్పిన పోరి దొంగది నేను చెప్పిన ఇట్లా అవుతుందని తెలుసు నాకు పని. నేను అంటాను ఆడికి పైసలు కొట్టినా నేను చూడిపోగట్ట వేరు. నేను అందుకే ముంగట పోతాను. అటు ఇటు పని ఉంటది పోయేస్తా చెల్లె చూసుకోవాలి అంటే చూసిండే నేను ఏరుకుంటా చెప్పు గీడి దాకా మరి మూడు వాళ్ళని చూసుకుంటుంటే నేను ఇక్కడనే ఉండాలా? నాకు అనుమానం వచ్చింది. ఆ దాసుగాడు బాబా నేను అన్నప్పుడే దొంగ పోరే అని నాకు తెలుసు. సరే ఎంక్లాడు పోయి ఏటున్నారో తోలు కచ్చుకున్నాడు ఎంక్లాడుకున్నాడు తోలు కచ్చుడు ఇదే ఉన్నది నాకు. ఆహా ఏం కులుకుతున్నావురా? నీ కులుకు తగలయ్యా. అబ్బా ఏమి ఏరుతుర్రా పత్తి? ఇదేరా పత్తేరుడు అంటే? మంచి సంచు సంచులు నింపిరు గారు ఇద్దరు కలిసి. నీళ్ళు తాగేందుకు ఇట్లా తాగుతారా నీళ్ళు అంటే? అన్న ఒట్టన్నా నిజం ఒట్టు. అదే నీళ్ళ తాగుతారు గాని అవురా ఈ కర్రపోని కిందకే విలువ అన్నావురా. ఇదే నారా ఏరుడు మీది. నాకు తెలుసురా ఈ దొంగ పోర అని తెలిసి నేను అద్దురా అన్న. లేదా మొన్న మంచిగా ఏరింది ఇదే ఏరింది అక్కడ కూడా. వాడిని ముంచి వచ్చిర్రు, ఇప్పుడు నన్ను ముంచుతారా వచ్చిర్రు. అంతే కదా మిమ్మల్ని నమ్ముకో. నేను సంచులు లేపా అన్నా అంటే నేను సంచులు పట్టుకొని వస్తున్నా. నేను సగం అంత మున్మెళ్ళిరేమో గిదారా మీరు పని చేసేది? పైసలు కొట్టు అంటే ముగ్గురి కొట్టించుకుంటువి. ఒక్క పోర ఏరుతుందా? పైసలు కొడితే ఏమున్నది? మేము ఏరా అన్నావా? ఏరా అన్నావా అంటే గిదా మీరు వచ్చి ఏరేది బాగా ఏరుతుండ నీ మీద. మేము నీళ్ళు అవడానికి వచ్చినాం కదా. అవునన్నా బాగా సిగ్గుపడుతుంది కదరా. ఏ పోరి మీ అయ్య చెప్తా పాయ. అబ్బా అద్దే అన్న, మా అయ్యకి చెప్తే ఈ పెద్ద వాళ్ళ కొడతాడు. అద్దు ఎన్నాడు పొరగాళ్ళు పని చేయర్రా అంటే గిటు పొరగాళ్ళు ఆగుతలేరు. పొరగాళ్ళు పని చేయర్రా అంటే ఏం పని చేస్తుర్రు ఏం కథ? అన్ని ఈ కథలే ఉన్నాయి. అయినా లోకమే మంచిగా ఎత్తి మొత్తం లోకమే ఖరాబ్ అయిపోయింది. మా అప్పుడు ఎట్లా పనులు చేస్తుండే ఏం కథ? పనికి వచ్చినామంటే పని మీదనే ఉంటుండే ధ్యాస. అబ్బా ఈ పోరి చూడు అటు విలువంగానే అంత ముద్దుగా వంతడు పోతుంది. అప్పుడు నాకోతుండే ఎంత పిలిచినా రాపోతుండే. దాని ఎత్తుకపోను. ఎటువేరే ఎవరి దాకా? నేను ఎటు పోయినాయి. ఇగో ఈ పోరడే అద్దంటాడు తీసుకొని పోయిండు. నీకెట్లా మానలే రమ్మంటే పోతావు? ఇక అన్నా నీకెట్లా బుద్ధులకి షేర్లకి పోవడేందే? దూపైతుందా నీళ్ళు తాగేందుకేంట్రా? నీళ్ళు తాగడానికి పోతాడు ఒక్కడు గిరెందుకు? ఆయనకు భయం అవుతుందని నన్ను సోపర్ తీసుకో. నీకు మారం ఎట్లా మళ్ళా మాట్లాడి నీకు ఆయనకు భయం అవుతుందా నీకు భయం అవుతుందా అనే ఇజ్జత్ మారం ఇస్తారు. ఏ అవన్నీ ఇచ్చిపెట్టే నాకు బోర్ కొడుతుంది. పత్తేర బుద్ధి అవుతలేదు. నేను పోతా. ఏ అబ్బా నాకు కూడా నేను నిజంగానే ఇలా ఊర్లో అందరూ 31st దావత్ చేసుకుంటారు. 31st 31st అట. నేను ప్రతి 31st కు మస్తు దావత్ చేసుకునేదాన్ని. నువ్వేం చేస్తావో నాకు తెలియదు. ఇలా మనం దావత్ చేసుకోవాలి అంతే. ఇగో లేదనుకో మన ఇంటి వెనుక పోరడు ఊకే నా ఎంబడ పడతాడు. అంతోడు పోతా. అబ్బో దండం పెడతానే గంత పాటు మాత్రం చేయకు. దావత్ అయితే ఇస్తా గానీ ఎట్లా అన్న మరి ఇలా దావత్ చేసుకుంటే అంతే. ఏం చేస్తారో చెయ్యి. లేదంటే నేను పత్తేరా ఆగు ఆలోచించుకొని ఆగు. నిజమేనే అన్న నాకు కూడా అంత పత్తేర బుద్ధి అయితే లేదు. ఏదో 500 ఇస్తారన్న వాళ్ళు దావత్ అప్పటికన్నా పనికత్తాయని వచ్చిన కన్నా పానం అంతా చికెన్ మటన్ మీదనే ఉంది. అవు కానీ 500 అంటే ఆడికొచ్చింది. ఈ సీన్ అన్న మనం పత్తేర రాకముందే మనకు 500 కొట్టింది కదా. పత్తేరా అంటే ఏం చేస్తాడు? ఏం చేయడు. ఉన్న పైసలు అయితే మన దగ్గరనే. అది కాదు కానీ నేను చెప్తా గుర్రి. ఇంత ముందుకు ఏదో పిల్ల బిల్ల అని మాట్లాడుతుర్రు. పోయి మనం దాగేద్దాం. బెదిరించి ఎట్లయినా దావత్ ఇస్తేనే పని చేస్తా అని చెప్తాం. ఎట్లాగో పైసలు కొట్టింది కాబట్టి పోర్రి అన్నాడు.
సరేనా పారి పారి పారి. ఏ గైన ఏం కలుగుతాడు పీచుడు ఒక పొడుగా ఓ పిసదానా వాదినకి చెప్దామందాం పా. వదినకి చెప్తామని అంటే ఇత్తడు అనే గురించి నాకు తెలుసు. దారి దారి నాకైతే నమ్మకం లేదు కానీ ఇవో గట్టిగా బెదిరియాలి. నేను చూసినా అని చెప్పు. ఇక నేను చూసినా. వాళ్ళు చెప్పపోతే మీరిద్దరు దావతి, లేకపోతే మీ అయ్యకు నేను చెప్తా. ఏంటి నువ్వు నన్ను బుక్ ఎత్తున్నావేంది చెల్లె ఎట్లా నేను దావత్ సెట్ ఇస్తా. పారి పారి చేయకపోతే మీకైతే పారి. పార్థాయ ప్రతిబోధిత మల్లేంద్రా ఇదిగో అన్న పత్తి ఇయ్యాల కాకపోతే రేపు ఏరచ్చు. ఇయ్యాల 31. ఈ 31 పోతే మళ్ళా సంవత్సరం దాకా రాదు. ఇయ్యాల దావత్ చేసుకుందా. అవునే అన్న మాకు సొంత అన్న ఉంటే మాకు దావత్ ఇవ్వకపోవునా ఇవాళ 31 కదనే మా అందరికి నువ్వే దావత్ ఇయ్యే కాదురా, ఇప్పుడు మీరు పని చేయడానికి వచ్చిర్రా లేకపోతే దావత్? పనిది ఏముండదే అన్న ఇవాళ కాకపోతే రేపు ఎట్లా పైసలు ముట్టే నీ దగ్గర మేము ఎగ్గొడతామా పత్తేరు పోతాం. కానీ ఇలా 31 కదనే అందరూ చికెన్ మటన్ తినుకుంటే బాటిల్ తాగుతారు. మాకేం లేదు ఈ పత్తేరు మనసులో పడతలేదు. పోయి దావత్ చేసుకున్నా దావతులు పని చెప్పాలి. అన్న ఇగో పాపం పోరాయాలు చూడు ఎంత గోసలు అడుగుతుర్రు. లేవురా నువ్వు లేవురా, చెట్టు పెరిగినావు, ఇంత పరిచయం చేస్తున్నావు. పనికి వచ్చినావా నువ్వు? ఏం చేస్తున్నావు? కరేపరి పని చేస్తారా మీరు? ఇవేనా దావతులు మీకు? అవునే చెల్లె, ఇదేనా పద్ధతి? మీ పని చేయరు అంటే నాకు ఇంత పరిచయం చేస్తురేంది? పని అయిపోయినాక అడిగిరంటే అదో పద్ధతి. దావత్కు 100 రూపాయలు ఇసే అంటే ఇస్తా. కానీ పని కాకముందే దావతులు వాడేమో అటు చెట్ల వాళ్ళకి పోయా నీళ్ళు అవుతున్నా అంటు నేను చెప్తున్నావురా అంటే నువ్వనే చెప్పవా చెల్లె వాళ్ళకు? అవరా నువ్వు గాడిది పెరుగుతున్నావు. ఈ పని అన్న చేసుకుంటే బతాను లేదేంద్రా నీకు? ఆ పోరుతో బట్టి తిరగబడుతుంది. అయ్యకి చెప్తా అంటేనేమో చూసినా అక్కడ ఏం చెప్పాలి? నేను పని చేసుకోర్రా జరా. నన్ను ఇంత ఘోరం చేస్తుర్రేంద్రా? నా పైసలన్నీ గంగలమైనట్టు అనిపిస్తుంది నాకు. ఎందుకన్నా దొరికొచ్చిన మిమ్మల్ని? నా పిల్లలు ఏం చేస్తుందో ఇంటికి పోతే నన్ను మొత్తం అంత ఏరికరమ్మన్నది ఇలా. అన్న ఒక్క అది ఎంతసేపే దావత్ అయినా కేరుదాం 2 గంటలలో అయిపోతుంది. కొత్త సంవత్సరంలో మొదలు పెడతాం. ఏంది నీది పని చేసే మొఖమేనా? నీది గవర్ని కాదు 31 దావత్ ఇస్తావా? ఏయ్ అడుగు, లేదంటే నిడిచిపెట్టిపోతా. నువ్వు గంత పని చేయక ఆగు, నేను మాట్లాడతా ఇప్పిస్తా. అన్న దావత్ ఇస్తావయ్యవా? ఏంద్రా దావత్ ఇచ్చేది? నాడు పని చేయపోరి. ఇగో నువ్వు 31 దావత్ తీయలేదనుకో నువ్వు వేరే దానికి అలవాటని నేను నీ పెళ్ళానికి చెప్తా. నాకు అట్లాంటి లేవు తల్లి. నీకేమని మాకు కూడా ఎరికే. నా పిల్లం నమ్మది కదా. నేను చెప్తా పత్తేరు వచ్చిన వాళ్ళని గోపుతుండని. అప్పుడు నమ్ముతుంది కదా. చెప్తా మేమే చూస్తామని చెప్తాం. అప్పుడు ఏం చెప్తా? అయ్యా మీకు ఇంత దావత్ ఇస్తాయి, నాకు నా సంవత్సరాలు ఇంట్లో పోయి గుర్రి మీకు ఏం కావాలి నాకు తెప్పిస్తా, నీకు బీర్ తెప్పిస్తా, మీకు చికెన్ తెప్పిస్తా. సరేనా? ఏదంట తెప్పిస్తా తల్లి, మీ దాంట్లో పెడతా. 2 బీర్లు నాకు. ఏమోనట. సరే పార్రా. అవ మిమ్మల్ని ఏం చేయాలను? ఒప్పురే గంజులేవే ఇలా పెట్టిరా ఎట్లా పట్టుకురావాలి అడకెళ్ళి. ఓ అన్న A few moments later. కూర సరే కానీ నా బీర్లేవే కళ్ళే తెచ్చినావు. అరే ఆ కళ్ళే 500 పెట్టి తెచ్చిండ్రు అక్కడ. 31 ఒక్క బీర్ కూడా లేదడ వైన్స్ లో. ఏదో ఒకటి తాగు. నువ్వు చెప్పిన మంది తాగుతున్నా. ఇద్దరం తాగుతాం కదా అని నువ్వు అన్న. నేను థమ్స్ అప్ తెచ్చుకున్నా. నేను అన్న ఏం తాగదు. ఇచ్చిండు మత్తు చాలవా? ఇదొకటి వాళ్ళకి వాళ్ళే ఎప్పుడున్నారు చూసావన్నా? చెల్లె ఏం చెప్పాలి ఇప్పుడు? ఎవరిని ఏమన్నా ఏ మాట కామాటనే కళ్ళు అయితే మస్తున్నది. కానీ బీర్ కన్నా మంచిగా కళ్ళే ఉందన్న. మంచిగా ఉండదారా? 100 రూపాయలు 500 తీసుకొచ్చినాక. అయ్యో ఇంకా మంచిది. తెచ్చినవుతీయే నువ్వు కాక 500 లచ్చిగా అన్నాడు. గట్టిదేనట, మంచిగానే ఉంటా. మంచిగా ఉంది కదా? 500 పెట్టినామని.
భగవతా నారాయణేన స్వయం. కూర అయిపోయిందిగా. ఏం రేపొట్టిదన్న ఊరంతా నువ్వే తింటావా? కళ్ళన్నీ తోడేసాం, మళ్ళీ ఉన్న ముక్కలన్నీ నువ్వే వేసుకుంటున్నావు. నువ్వు తినే తాయే కనబడతలేదు అన్న ఎవరు తిన్నారు ఎవరు తాగిర్రు. చూడు గంత కళ్ళు తాగిర్రు మీరు. నేను ఒక్కదాన్ని 2 గిలాసులు తాగిన. ఉన్న పోతు మొకందన్న పందిలు ఎక్కడ తింటాను బక్క మొక్క నన్ను తున్నపోతాను తిన్నాను. ఇది నేను అడుగుతూనే సీనన్న 31st ఆగిస్తాండే నన్నే పక్కన అంటవా? పోయాడ పత్తేరు అంటే చేరేను కాలాడ కూర్చొని ముచ్చట పెడతారు. గనుక మొత్తం మీరు చేస్తే అంత పత్తి అంతా వలిగిపోయింది. గనుకోసమే మిమ్మల్ని తింటారు. ఏమైందిరా చెల్లె ఆవుల్లో పెట్టుకోకుర్రి. నువ్వు నాకు చెప్పకన్నా దాన్ని చెప్పు. ఏ అయినా నువ్వేందే మనం దావత్ చేసుకున్నందుకు వచ్చినాం. లొల్లు అవసరమా? ఎందుకు సరే నువ్వు చెప్పిన కాబట్టి ఇంటా. ఎప్పుడో కట్టి ఇంట. మీరు నన్నే బెదిరించి దావత్ తీసుకుంటారా? మీ సంగతి చెప్తా. ఏమైందన్నా? ఏమైందన్నా ఎందుకు ఎడుతున్నావు? చెప్పాడు. ఏం చెప్పాలరా దాసుగా, నేను లవ్ చేసిన లవర్ నన్ను విడిచిపెట్టి పోయిందిరా. నా ప్రాణంగా ప్రేమించిండ్రా దాన్ని, నన్ను వదిలేసిపోయిందిరా. అది గట్లెట్లా పోయిందన్నా? పోయిందా? అరే దాసుగా, మేము విడిపోనీకి ముగ్గురే కారణం రా. 2 ఆడోళ్ళు 1 మొగోడ్రా. ఏం చెప్పాలరా నీకు? ఎక్కడో కొడుతుంది సీనా. నీ ప్రేమను విడగొట్టినోడిని వంగబెట్టి గుద్దాలన్న. ఆడోళ్ళు ఎవరో కానీ వాళ్ళు సిగరెట్ కలు పట్టుకొని కొట్టాలి. అరే సీన్గా, సీను కాదే. అరే సీన్ గాని నువ్వేరా. నేను కాదన్నా, నేను దాసును. అరే కాదేంద్రా, కాదు నువ్వేరా సీన్ గాని. నాకు తెలియదా? నువ్వేరా నా జీవితాన్ని మొత్తం ఇట్లా చేసినావు. మమ్మల్ని విడదీసేది నువ్వేరా సీన్. సీన్ గాని కమ్మ సీన్ గుర్తురా. అరే అవునే లచ్చి, ఏ బుచ్చి లచ్చి. నేను భవాని. ఏ కాదే, నువ్వు లచ్చి, నువ్వు బుచ్చివి. నాకు తెలియదా? నన్ను విడదీసింది మీరు కాదే. అవునే మిమ్మల్ని బుచ్చి. పత్తేరడానికి వెళ్తే నన్నే బెదిరించి దావా తీసుకుంటారా? నీ ఎవరు లేదు గివర్ లేదు. తాగింది ఏదాకా మెత్త గుద్దిన మంచిగా అయింది కొడుకులకి. తాగింది దిగదాకా కొట్టిండు. తాగింది దిగుడు కాదన్నా, ఆయన తాగింది థమ్స్అప్ కదా. గిట్ల చెప్తాను. అవును, ఆయన తాగింది థమ్స్అప్ అయితే మందు తాగినట్టు ఎట్లా చేసిండు? అంటే ఆయన కావాలనే కొట్టిండు. మనం దావత్ అడిగినామని మళ్ళీ పెద్ద సాపు చేసిండు. ఇది వచ్చే సంవత్సరం దాకా గుర్తుంటది.